అన్నయ్య ఇంక మారడా అవినాష్? అదే కదా, ఎక్కడైనా ఇంట్లో చిన్న కొడుకు బేవర్స్గా ఉంటాడు, అదే మన ఇంట్లో పెద్ద కొడుకు వరుసగా తయారయ్యాడు. మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో చచ్చిపోయి బతికిపోయారు కానీ లేకపోతే వీటి చేష్టలు చూసి ఇప్పుడు ఊరేసుకొని చచ్చిపోయారు వదిన. రాణి రాణి అట్ల కాడేరక్క చాలా రోజులైందిలే. నువ్వు ఇంట్లోనే ఉంటున్నావా అవినాష్? ఇంట్లోనే ఉంటావు వదిన. సరే 10 నిమిషాలు వంట చేసేస్తాను, పిలుస్తాను. అయ్యో నేను తినేసానుగా. రేయ్ ఎక్కడ తిన్నాం రా? అదే రా తినేసాంగా. అదెప్పుడో పొద్దున్న తిన్నాం కదా, మీరు చేయండి వదినా. నీకెవడు పెడుతున్నాడ్రా ముష్టి వేదవా? ముష్టి వెదవా? ఏంటి అవినాష్, మీ అమ్మ అయితే నువ్వు ఇలాగే మొహమాట పడేవాడివా చెప్పు? మొహమాటం ఏం కాదు వదిన, వంట మంచి మానేసినంత మాత్రాన మీకెందుకు శ్రమ, ఎక్కడైనా బయట నుంచి తెచ్చుకుందాంలే. మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది అవినాష్, నేను చేస్తాలే. రేయ్ బయట నేను తెచ్చుకోవడం ఏంట్రా? వదిన ఎంత బాగా చేస్తుంది. ఇన్ని రోజులు చేసింది వంట మనిషిరా. వంట మనిషా? వంట మనిషి అంత బాగా చేసినప్పుడు మన ఇంటి మనిషి ఇంకంత బాగా చేయాలి. ఏందే నా తిన్నాక ఏంటి హాహా అనుకుంటున్నారు? అదేం లేదు వదినా, మీరు చేయండి. నీకు ఎన్నిసార్లు చెప్పాను నీకు పెట్టినని? నీకు పెట్టను. నాతో పాటు వీని కూడా బలి తీసుకోండి వదిన. అదే వీడికి కూడా కలిపి తీసుకొని రండి అంటున్నా. ఎంత సంస్కారవంతుడు అవినాష్. వదిన కొంచెం అది చాలానే చేస్తాలే. వదిన కొంచెం స్పైసీగా వేసేది అదిలేరా.